హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో పప్పు ఆనపకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా కొంతమందికి పప్పు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం లేకుండా చాలా హెల్తీగా అలాగే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చాలా హెల్తీ ప్రాసెస్ ఫ్రెండ్స్, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఆ హెల్తీ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 1 కప్ వరకు కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కందిపప్పుని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వీడియోకి ఇదే మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. ఇలా మనం కందిపప్పుని రోస్ట్ చేసుకుని ఆ తర్వాత పప్పు చేసుకోవడం వలన మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అసలు ఉండకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇలా రోస్ట్ చేసుకుని కుక్ చేసుకోవడం వల్ల మనకి పప్పు కూడా చాలా కమ్మని టేస్ట్ వస్తుంది. ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పప్పుని ఒకసారి ఇలా రోస్ట్ చేసి కుక్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా అస్సలు ఉండదన్నమాట. చూసారు కదా, ఇక్కడ మనకి పప్పు అనేది కలర్ చేంజ్ అయింది, బాగా రోస్ట్ అయింది. మనకి పప్పు అనేది బాగా రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పప్పుని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఈ పప్పు అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఏ గిన్నెలో అయితే నేను పప్పుని కుక్ చేసుకోవాలనుకుంటున్నాను అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1 కప్పు కందిపప్పుకి నేను 2.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ కందిపప్పుని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత కుక్ చేసుకుంటే మనకి పప్పు అనేది త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా స్టవ్ మీద గిన్నెను పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పప్పుని ఒక పొంగు రానివ్వాలన్నమాట. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా చీల్చుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టినప్పుడు మనం కంప్లీట్గా క్లోజ్ చేయకుండా కొద్దిగా ఓపెన్ ఉంచుకోవడం వల్ల మనకి పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి 15 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి పప్పు అనేది సగం వరకు బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇలా పప్పు సగం బాయిల్ అయిన తర్వాత దీనిపైన సన్నగా తరిగిన ఆనపకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనపకాయ ముక్కల్ని మనం పప్పుతో కంబైన్ చేయకుండా పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా పైన ఒక లేయర్ లాగా వేయడం వల్ల మనకి కింద నుంచి పప్పు కూడా కుక్ అయిపోతుంది. అలాగే పైన మనకి ఆవిరి వల్ల ఆనపకాయ ముక్కలు కూడా కుక్ అయిపోతాయి. మనం రెండు మిక్స్ చేసినట్లయితే ఆనపకాయ ముక్కలు త్వరగా కుక్ అయిపోతాయి, పప్పు అనేది త్వరగా కుక్ అవ్వదన్నమాట. లేదంటే ఆనపకాయ ముక్కలు పేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఇలా పైన లేయర్లా వేసుకుంటే మనకి రెండు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా లేయర్లా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మరో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 15 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఆనపకాయ ముక్కలు 70% వరకు బాయిల్ అయిపోయి ఉంటాయి. ఇలా 70% వరకు బాయిల్ అయిన తర్వాత పప్పుతో పాటుగా మనం కంబైన్ చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా కంబైన్ చేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడేంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి పప్పు అలాగే ఆనపకాయ ముక్కలు కూడా కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. చూసారు కదా, మనకి కంప్లీట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను.
ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిపైన 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పప్పులో 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. కారం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ కారం పైన తాలింపుని యాడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఇంట్లో తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకుని యాడ్ చేసేసుకోవాలి. ఇలా తాలింపుని పప్పుతో పాటు కంప్లీట్గా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి పప్పు ఆనపకాయ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ఇలా పప్పుని రోస్ట్ చేసుకుని ఆ తర్వాత కుక్ చేసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేదే ఉండదు. అలాగే ఇలా రోస్ట్ చేసుకుని కుక్ చేసుకోవడం వల్ల మనకి చాలా కమ్మనైన టేస్ట్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ సజెషన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.